ప్రెగ్నెంట్ ఉమెన్ సన్ స్క్రీన్ వాడొచ్చా లేదా? నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏది పడితే అది కొనుక్కొని మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు టింటెడ్ సన్ స్క్రీన్స్ కి వెళ్ళండి. ఏది పడితే అది కొనుక్కుంటే మన స్కిన్ కి అది వర్కౌట్ అవ్వదు. సో ఇలా ముడతలు పడిపోవడం గానీ, టానింగ్ దానికోసమే కాదు, స్కిన్ డామేజ్ చాలా జరుగుతుంది. స్కిన్ లూజ్ అవ్వడం అంటారు కదా, సో అప్పట్లో ఇలాంటివి ఏమి యూజ్ చేసేవాళ్ళు కాదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, థంబ్‌నెయిల్‌లో చూసారు కదా, అంతా సన్ స్క్రీన్ గురించి అన్నమాట. సో సన్ స్క్రీన్ గురించి ఉన్న డౌట్స్ కానీ, మిత్స్ కానీ, సో అసలు సన్ స్క్రీన్ ఏంటి, మొత్తం దాని గురించి అంతా డీటెయిల్‌గా వీడియో చేద్దామని చెప్పేసి నాకైనంతగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు మీ స్కిన్‌ని కేర్ చేసే వాళ్ళైతే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులో. సన్ స్క్రీన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. అసలు ఎందుకు సన్ స్క్రీన్ వాడాలి? సన్ స్క్రీన్ మన ఫేస్ కి ఏం చేస్తుంది? ఏ SPF వాడాలి? రీఅప్లికేషన్ అంటారు. రీఅప్లికేషన్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? సో ఎన్ని అవర్స్ తర్వాత రీఅప్లికేషన్ చేయాలి? సో ఇంకా ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ సన్ స్క్రీన్ వాడొచ్చా లేదా? ప్రెగ్నెంట్ ఉమెన్ కి సేఫ్ అయినా సన్ స్క్రీన్ వాడడం? సో ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. సన్ స్క్రీన్ ఎంత అమౌంట్ అప్లై చేయాలి? 2 ఫింగర్ రూల్ అంటారు, 3 ఫింగర్ రూల్ అంటారు. అసలు ఎలా అప్లై చేయాలి? సన్ స్క్రీన్ ఎంత అమౌంట్ అప్లై చేయాలి? ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి? మినరల్ సన్ స్క్రీన్స్ అంటారు, కెమికల్ సన్ స్క్రీన్స్ అంటారు. అసలు ఇన్ని సన్ స్క్రీన్స్ ఏంటి? నేను ఏది వాడాలి? సో ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. సో చాలా మిత్స్ కూడా ఉంటాయన్నమాట. డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వాడే అవసరం లేదు. సో ఇలాంటి చాలా డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ చేసేద్దాం. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సన్ స్క్రీన్స్ అన్నమాట. సో ఒకవేళ మీరు స్కిన్ కేర్ పిచ్చోళ్ళు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. అప్పట్లో ఎలాంటి క్రీమ్స్ ఏవి వాడలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ స్కిన్ కేర్ ఏంటి, క్రీమ్స్ ఏంటి, సన్ స్క్రీన్స్ ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అప్పట్లో ఎలాంటి క్రీమ్స్ కానీ, ఎలాంటి సన్ స్క్రీన్ కానీ, అసలు ఎలాంటి స్కిన్ కేర్ మీద బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. అప్పట్లో ఇలాంటివి ఏమి యూజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఎలాంటి స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే అప్పటి ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో అప్పట్లో ఎలాంటి పొల్యూషన్ కానీ, సో ఎలాంటి హార్ష్ యూవీ రేస్ కానీ ఎలాంటివి ఉండేవి కాదు. సో అందుకని చెప్పేసి అప్పుడులో ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు స్కిన్ కేర్ అని చెప్పేసి ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఒక స్కిన్ కేర్ ని అలవాటు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎవరిని చూసినా సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్ 3 స్టెప్ రొటీన్ కానీ, 4 స్టెప్ రొటీన్ కానీ, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు కానీ చాలా మంది ఉంటున్నారు. ఎందుకు అలవాటు చేసుకుంటున్నారు అలాగా? బయటికి వెళ్తే సన్ స్క్రీన్ రాసుకుంటున్నాం. ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇంట్లో ఉన్నా కూడా మనం సన్ స్క్రీన్ రాసుకుంటున్నాం, కరెక్టేనా? సో చాలా మంది ఇండోర్స్ లో కూడా రాసుకుంటారు అండ్ రాసుకోవాలి కూడా. దాని గురించి కూడా మాట్లాడదాం మనం. సో ఇంత నడుస్తుంది అనమాట ఈ స్కిన్ కేర్ గురించి. ఇప్పుడు మనకున్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ని బట్టి మనం ఒక స్కిన్ కేర్ ని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే పొల్యూషన్. అప్పట్లో పొల్యూషన్ అస్సలు ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి చోట సో ఎన్విరాన్మెంట్ అన్నది కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. ఆ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఓజోన్ లేయర్ అన్నది డిప్లీట్ అయింది. మనం స్కూల్స్ లో చదువుకునే ఉంటాం కదా ఓజోన్ లేయర్ డిప్లీషన్ గురించి. సో ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం వల్ల సో దాని నుంచి యూవీ రేస్ ఇంకా చాలా హార్ష్ గా మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. యూవీ రేస్ అన్నవి మన స్కిన్ కి చాలా హార్ష్ గా ఉంటది. స్కిన్ డ్యామేజ్ చాలా జరుగుతుంది. సో మీకు వెంటనే ఆ రిజల్ట్ కనిపించకపోవచ్చు. మీరు సన్ స్క్రీన్ ఇదంతా ఫాలో అవ్వకపోతే కరెక్ట్ గా ఫ్యూచర్ లో యూ కెన్ సీ ద డ్యామేజ్. సో ఫ్యూచర్ లో మీరు స్కిన్ డ్యామేజ్ చూడొచ్చు. సో ఇప్పటికి వెంటనే అర్థం అవ్వకపోయినా ఫ్యూచర్ లో మీకు తెలుస్తుంది అనమాట ఎంత డ్యామేజ్ అవుతుంది ఆ యూవీ రేస్ వల్ల అని చెప్పేసి మీరు అప్పుడు తెలుసుకుంటారు. సో ప్రాపర్ స్కిన్ కేర్ అనేది అలవాటు చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న చుట్టూ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ని బట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ అదే అనమాట. అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి అన్న డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అసలు సన్ స్క్రీన్ మన ఫేస్ కి ఏం చేస్తుంది? సో ఇప్పుడు సన్ నుంచి మనకి UVA, UVB అని చెప్పేసి 2 యూవీ రేస్ వస్తాయన్నమాట. ఈ UVA వల్ల మన స్కిన్ ఏజింగ్ అయిపోతుంది, అంటే తొందరగా ముడతలు పడిపోతుంది. UVB వల్ల సన్ బర్న్ అవుతుంది అనమాట. సో ఇరిటేట్ అవ్వడం కానీ, సో మీరు చూడొచ్చు కొంతమందికి ఈ సన్ బర్న్ వల్ల రెడ్నెస్ కానీ, ఇరిటేషన్ కానీ, లైక్ సమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ మనం సన్ స్క్రీన్ ద్వారా మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
సో మన స్కిన్‌లో మెయిన్‌గా ఉండేదేంటంటే కొలాజన్ అండ్ ఎలాస్టిన్. ఈ యూవీ ఎక్స్‌పోజర్ వల్ల అవి బ్రేక్ డౌన్ అవుతదనమాట. సో బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కొలాజన్ అండ్ ఎలాస్టిన్ అన్నది ఆ ప్రాపర్టీ అనేది లూజ్ అవుతది మన స్కిన్‌లో. సో అలాంటప్పుడు మన స్కిన్ అనేది సాగ్ అవుతూ ఉంటది. అంటే సో ఇలా ముడతలు పడిపోవడం గానీ, ఇలా సాగినట్టు అయిపోవడం గానీ, సో స్కిన్ లూజ్ అవ్వడం అంటారు గదా! సో అలా సాగింగ్ అయిపోతది. సో సన్ స్క్రీన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఎండకి వెళ్తున్నాం, టాన్ అయిపోతాం అట్లా గాదు. సో సన్ స్క్రీన్ వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయి. సో ఓన్లీ టానింగ్ దాని కోసమే గాదు. సో ఇలా చాలా యూజెస్ ఉంటాయన్నమాట సన్ స్క్రీన్ వల్ల. సో ఇది సెకండ్ క్వెషన్. అసలు సన్ స్క్రీన్ వాడడం వల్ల మీ ఫేస్‌కి ఏమవుతదో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల అసలు ఎందుకు వాడాలి సన్ స్క్రీన్? సో మనం ఏదైనా ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు అసలు ఎందుకు వాడుతున్నాం అన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలి గదా! సో దానికోసం అని చెప్పేసి ఇది చెప్తున్నాను. థర్డ్ క్వెషన్ వచ్చేసి మార్కెట్‌లో చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి? ప్రతి ఒక్కళ్ళ స్కిన్ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇప్పుడు నా స్కిన్ టైప్‌కి నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో అలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి గదా! సో కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. కొంతమందికి కాంబినేషన్ సెన్సిటివ్, కొంతమంది డార్కర్ కాంప్లెక్షన్ ఉన్నవాళ్ళు, కొంతమందికి నార్మల్ స్కిన్ టైప్ ఉంటుంది. సో ఇలా చాలా స్కిన్ టైప్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి అని చెప్పేసి నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను. అవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తాను. సో దట్ ఈసారి మీరు సన్ స్క్రీన్ కొనుక్కునేటప్పుడు ఇవి మైండ్‌లో పెట్టుకొని కొనుక్కోండి. ఏది పడితే అది కొనుక్కొని మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. దానికి ముందు ఏంటంటే సన్ స్క్రీన్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. కెమికల్ సన్ స్క్రీన్ ఇంకా ఫిజికల్ సన్ స్క్రీన్. సో ఫిజికల్‌నే మినరల్ సన్ స్క్రీన్స్ కూడా అంటాము. సో కెమికల్ సన్ స్క్రీన్ ఏంటంటే మనం స్కిన్‌కి అప్లై చేసినప్పుడు స్కిన్ అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అప్లై చేసినప్పుడు ఏంటంటే అది స్కిన్ మీద సెట్ అయ్యి ఉంటుంది. స్కిన్ లోపలికి అబ్జార్బ్ అవ్వదన్నమాట. జస్ట్ అలా సెట్ అయ్యి ఉంటుంది అంతే. సో కెమికల్ సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు యూవీ రేస్ అన్నవి అబ్జార్బ్ చేసుకొని తర్వాత రిలీజ్ చేస్తది. అదే ఫిజికల్ సన్ స్క్రీన్ అయితే యూవీ రేస్ మన స్కిన్ మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయిపోతదన్నమాట. సో ఈ 2 ప్రాసెస్ ఇలా ఉంటది. సో వీటి వర్కింగ్ ప్రాసెస్ ఇలా ఉంటదన్నమాట. ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్‌కి. సో ఇప్పుడు ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలో చూడండి. కొనే ముందు ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని పర్చేస్ చేయండి. సో మీరు మీ మనీ వేస్ట్ చేసుకోకుండా ఉంటారు. ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళొచ్చేసి సో ఆయిలీ స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏ ప్రొడక్ట్ కొనే ముందైనా కొంచెం బేసిక్ ఏంటంటే జెల్ బేస్డ్ కొనుక్కోవాలి. సో క్రీమ్ బేస్డ్ అన్నది ఆయిలీ స్కిన్ మీద చాలా హెవీగా అనిపిస్తది. సో ఆయిలీ స్కిన్ ఉంటే డెఫినెట్‌లీ ఏదైనా మాయిశ్చరైజర్ అయినా గానీ, సన్ స్క్రీన్ అయినా గానీ జెల్ బేస్డ్ వాడండి. సో క్రీమ్ బేస్డ్ అంతా అవాయిడ్ చేయండి. ఇంకా నయాసినమైడ్ అనే ఇంగ్రీడియెంట్ ఉండేలా చూసుకోండి. నయాసినమైడ్ అన్నది ఎక్సెస్ ఆయిల్ ఇంకా ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేస్తది. అది మెయిన్ ఇంపార్టెంట్ కదా! సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎప్పుడు జిడ్డు జిడ్డుగా అనిపిస్తది కాబట్టి మ్యాట్ ఫినిష్ ఉన్న సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయండి. ఇంకా లైట్ వెయిట్. సో ఇలా జెల్ బేస్డ్ ఇంకా లైట్ వెయిట్ ఉన్నవి మాత్రమే ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ డ్రై స్కిన్ వాళ్ళకి. సో డ్రై స్కిన్ వాళ్ళు సన్ స్క్రీన్ గానీ, మాయిశ్చరైజర్ గానీ కొనేటప్పుడు అందులో మెయిన్‌గా ఉండే ఇంగ్రీడియెంట్ ఏంటంటే హైలరానిక్ యాసిడ్. సో హైలరానిక్ యాసిడ్ మెయిన్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి హైడ్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు డ్రైగా అయిపోతది కాబట్టి సో అది గుర్తుపెట్టుకోండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళొచ్చేసి ఇలా మిక్స్ కూడా కొన్ని హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఇలా కెమికల్ ఇంకా మినరల్ 2 మిక్స్‌డ్ అన్నమాట. సో అలాంటి సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే డార్కర్ కాంప్లెక్షన్, కొంచెం డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వైట్ కాస్ట్ ప్రాబ్లమ్ వచ్చేస్తది. సో మీరు సన్ స్క్రీన్‌లో చూసేస్తే ఏదైనా సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు వైట్‌గా గానీ, గ్రేగా గానీ సో గ్రేయిష్‌గా అయిపోతుంటది కదా! ఇంకా డార్కర్‌గా కనిపిస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు టింటెడ్ సన్ స్క్రీన్స్‌కి వెళ్ళండి. ఈ వైట్ కాస్ట్ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయొచ్చు టింటెడ్ సన్ స్క్రీన్స్‌కి వెళ్తే. సో టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేవి బెస్ట్ అని చెప్తాను కొంచెం డార్కర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి. సో నెక్స్ట్ యాక్నే ప్రోన్ స్కిన్, ఎక్కువ యాక్నే వస్తుంది అలా అనుకుంటే ఖచ్చితంగా ఆయిలీ ఫ్రీకి వెళ్ళాలి. నయాసినమైడ్. సో వీళ్ళు కూడా నయాసినమైడ్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నయాసినమైడ్ అన్నది ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేస్తది. సో ఎక్కువ ఆయిలీ ఉంటేనే కదా మనకి ఎక్కువ యాక్నే అదంతా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళనమాట నెక్స్ట్. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళొచ్చేసి గో ఫర్ మినరల్ సన్ స్క్రీన్స్. కెమికల్ సన్ స్క్రీన్స్ అవాయిడ్ చేసి మినరల్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయండి. సో అదనమాట ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్స్ కొనాలి. సో కొనే ముందు ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని కొనండి. సో మార్కెట్‌లో చాలా సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా! సో ఇదే కొనుక్కోండి అని చెప్పేసి ఏది చెప్పలేం కాబట్టి కొనే ముందు మీ స్కిన్‌కి తగ్గట్టుగా అందులో ఆ ఇంగ్రీడియెంట్ ఉందో లేదో చూసుకొని కొనుక్కుంటే సో మనకి బెటర్‌గా వర్క్ అవుతదనమాట. ఏది పడితే అది కొనుక్కుంటే మన స్కిన్‌కి అది వర్కౌట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ఏ సన్ స్క్రీన్ సజెస్ట్ చేయట్లేదు ఇక్కడ. సో కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నాను. కొనే ముందు ఏం చూసుకోవాలి అని చెప్పేసి. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి సన్ స్క్రీన్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రెగ్నెంట్ వుమెన్ సన్ స్క్రీన్ వాడొచ్చా లేదా? ఈ డౌట్ కూడా చాలా మందికి ఉంటది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ వాడొచ్చా లేదా? ఒకవేళ వాడొచ్చు అనుకుంటే ఏ సన్ స్క్రీన్ వాడాలి? మినరల్ సన్ స్క్రీనా? కెమికల్ సన్ స్క్రీనా?
సో ఏంటంటే మినరల్ సన్ స్క్రీన్స్ మాత్రమే వాడాలి ప్రెగ్నెన్సీ ఉమెన్స్, ఇంకా లాక్టేటింగ్ మదర్స్ కూడా. సో ఎందుకంటే కెమికల్ సన్ స్క్రీన్స్ అన్నవి మన స్కిన్‌లో అబ్జార్బ్ అయితాయని చెప్పాను గదా! సో అలాంటప్పుడు మైన్యూట్ అమౌంట్ అయినా గూడా మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అప్పుడు హార్మోనల్ చేంజెస్ అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేటింగ్ మదర్స్‌ని కెమికల్ సన్ స్క్రీన్స్‌ని అవాయిడ్ చేయమని చెప్తారు. మినరల్ సన్ స్క్రీన్స్‌ని మాత్రమే వాడమని చెప్తారు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాడండి. సో ఎలా పడితే అలా యూజ్ చేయొద్దు. సో డెఫినెట్‌లీ కెమికల్ సన్ స్క్రీన్స్ అయితే అవాయిడ్ చేయండి. ప్రెగ్నెన్సీ ఇంకా లాక్టేటింగ్ మదర్స్ మినరల్ సన్ స్క్రీన్స్ మాత్రమే వాడండి. సో ఇది మాత్రం క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ ఎస్‌పీఎఫ్ వాడాలి? సో మీరు చూసుకుంటే మార్కెట్‌లో ఎస్‌పీఎఫ్ 15 అని, ఎస్‌పీఎఫ్ 30, ఎస్‌పీఎఫ్ 50 సో ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి గదా! మీరు ఎక్కువ బయటికెళ్ళే పర్సన్ కాదనుకోండి, లైక్ హౌస్ వైఫ్స్ కానీ, సో ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు ఎస్‌పీఎఫ్ 30 కొనుక్కోండి సరిపోతది. ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అవుతుంది మీకు అనుకుంటే ఎస్‌పీఎఫ్ 50 ఇంకా సో దానికి వెళ్ళొచ్చు మీరు. సో ఇది క్లియర్ అన్నమాట. ఎక్కువ ఇండోర్స్‌లో ఉండే పనైతే ఎస్‌పీఎఫ్ 30 విల్ బి ఫైన్. సో బయటికి ఎక్కువ వెళ్ళే పనైతే ఎస్‌పీఎఫ్ 50 వాడండి. సో ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రీఅప్లికేషన్ గురించి అన్నమాట. మోస్ట్‌లీ మనం సన్ స్క్రీన్ ఇట్లా మార్నింగ్ అప్లై చేసేసి ఇంకా ఈవినింగ్ వరకు మర్చిపోతాం గదా అప్లై చేయకుండా. సో రీఅప్లికేషన్ గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మాక్సిమం ఈ స్వెట్‌కి గానీ లేదా బయట తిరిగేదానికి కానీ సో ఎలాగోలా ఒక 2 అవర్స్ కన్నా మన సన్ స్క్రీన్ మన ఫేస్ మీద ఎక్కువ ఉండదు. సో దాని తర్వాత సన్ ఎక్స్‌పోజర్ అయితే మీరు మార్నింగ్ రాసుకున్నది గూడా వేస్టే గదా! సో అందుకని చెప్పేసి రీఅప్లికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఐ డు. సో రీఅప్లికేషన్ చేసుకోవడానికి బద్ధకం అయితది గదా! సో కానీ రీఅప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఈజీగా కన్వీనియంట్‌గా అయిపోవడానికి స్ప్రే ఫార్మ్స్‌లో గానీ, ఇలా స్టిక్ ఫార్మ్స్‌లో గానీ వస్తున్నాయి. సో అలాంటివి పర్చేస్ చేయండి. అలాంటివి గూడా మార్కెట్‌లో చాలా ఉన్నాయి గదా! సో ఇలా స్టిక్ కానీ, స్ప్రే గానీ తీసుకుంటే బయట ఉన్నప్పుడు రీఅప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇండోర్స్‌లోనే ఉన్నారనుకోండి, ఒక మాక్సిమం ఒక 4-5 అవర్స్ తర్వాత రీఅప్లికేషన్ చేస్తే సరిపోతది. సో ప్రతి 2 అవర్స్‌కి ఏం అవసరం లేదు. బట్ బయటికెళ్తే మాత్రం ప్రతి 2 అవర్స్‌కి రీఅప్లికేషన్ చేయండి. సో ప్రతిసారి ఆ క్రీమ్ తీసి రాయాలంటే కష్టమైతది. సో స్టిక్ కానీ, ఇలా స్ప్రే కానీ కొనుక్కొని పెట్టుకుంటే రీఅప్లికేషన్ ఈజీ అవుతదన్నమాట. సో రీఅప్లికేషన్ చేసే ముందు ఇలా ఫేస్ అంతా కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకొని రీఅప్లికేషన్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత అమౌంట్ అప్లై చేయాలి? సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. కొంతమంది 2 ఫింగర్ రూల్ అంటారు. కొంతమంది 3 ఫింగర్ రూల్ అంటారు. అసలు ఎంత అమౌంట్, కరెక్ట్ అమౌంట్ ఏంటి మన ఫేస్‌కి సన్ స్క్రీన్ అప్లై చేయడం అంటే? సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి. అవి థిక్ ఫార్మ్‌లో ఉంటాయి. కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి. చాలా లైట్‌గా చాలా థిన్ ఫార్మ్‌లో ఉంటది. కొన్ని వాటరీగా ఉంటాయి. సో ఇన్ని డిఫరెంట్ టెక్స్చర్స్‌లో ఉంటాయి సన్ స్క్రీన్స్. మనం 2 ఫింగర్, 3 ఫింగర్ అని చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ థిన్ సన్ స్క్రీన్ అయితే ఒక 2 ఫింగర్ మీద అప్లై చేస్తే సరిపోకపోవచ్చు. ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా పెట్టాల్సి ఉంటది. అదే ఒకవేళ థిక్ సన్ స్క్రీన్ అయితే 2 ఫింగర్ మీద మనం తీసుకొని అప్లై చేస్తే అదే హెవీగా అనిపించొచ్చు. సో నేనేం చెప్తానంటే 2 ఫింగర్ అన్నది ఒక స్టాండర్డ్‌గా పెట్టుకోండి. సన్ స్క్రీన్ టెక్స్చర్‌ని బట్టి సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే సరిపోతది. కరెక్ట్‌గా 2 ఫింగర్, 3 ఫింగర్ ఫాలో అవ్వమని అయితే నేనేం చెప్పను. బట్ స్టాండర్డ్స్ అయితే పెట్టుకోండి. సో ఇంకా సన్ స్క్రీన్ టెక్స్చర్‌ని బట్టి మీరు అప్లై చేసుకుంటే సరిపోతది. సో సన్ స్క్రీన్ గురించి డౌట్స్ అన్ని క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి? సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఏమవుతది? సో మార్కెట్‌లో ఎన్ని సన్ స్క్రీన్స్ ఉన్నాయి గదా! ఏ సన్ స్క్రీన్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతది? ఏ ఎస్‌పీఎఫ్ వాడాలి? ప్రెగ్నెన్సీ వుమెన్, లాక్టేటింగ్ మదర్ సన్ స్క్రీన్ వాడొచ్చా? ఎంత అమౌంట్ వాడాలి? సో ఇవన్నీ క్లియర్ చేశాను గదా! నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ గురించి కొన్ని మిత్స్ ఉంటాయన్నమాట. డార్కర్ కాంప్లెక్షన్ ఇట్లా డార్కర్ స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు సన్ స్క్రీన్ అవసరం లేదు వాళ్ళకి అని చెప్పేసి అంటారు. డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి మెలనిన్ అనే పిగ్మెంట్ అన్నది ఎక్కువ ఉంటది. సో అది యూవీ రేస్‌ని రిఫ్లెక్ట్ చేస్తదన్నమాట. కానీ అంతా గాదు, చాలా మినిమల్ అమౌంట్‌లో. సో అందుకని చెప్పేసి అలాంటిది ఏమీ నమ్మొద్దు. సన్ స్క్రీన్ ప్రతి ఒక్కళ్ళు వాడాలన్నమాట. డార్కర్ స్కిన్ టోన్ ఉంది, డార్కర్ కాంప్లెక్షన్ ఉందని చెప్పేసి సన్ స్క్రీన్ మిస్ చేయొద్దు. సో సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మిత్ వచ్చేసి హైయర్ ఎస్‌పీఎఫ్ ఉంటే హైయర్ ప్రొటెక్షన్ ఉంటుంది అంటారు. సో హైయర్ ఎస్‌పీఎఫ్ ఉంటే హైయర్ ప్రొటెక్షన్ ఉంటుందా అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ ఏం గాదు. జస్ట్ చాలా తక్కువ పర్సెంటేజెస్‌లో డిఫరెన్స్ ఉంటది. సో అంత డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదు. చాలా తక్కువ పర్సెంటేజెస్‌లోనే డిఫరెన్స్ ఉంటది. బట్ చెప్పాను గదా! ఇంట్లో ఉన్నప్పుడైతే 30
ఈ లెవెల్ సరిపోతది. బయటికెళ్తే 50 అలా సరిపోతది. సో, ఉంటుంది డిఫరెన్స్ బట్ అంత డ్రాస్టిక్ కాదనమాట. సో, అది చెప్పాలనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇండోర్స్‌లో ఉంటే సన్ స్క్రీన్ అవసరం లేదు. సో, ఇలా గూడా చాలామంది అనుకుంటారు. బట్ ఇండోర్స్‌లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో కొంత యూవీ రేస్ అన్నవి మన ఇంట్లోకి కూడా వస్తాయన్నమాట. అలాగే మనం మొబైల్ చూస్తూ ఉంటాం గదా! సో, దాని నుంచి బ్లూ లైట్ వస్తది. సో, ఆ బ్లూ లైట్ నుంచి కూడా సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తది మన స్కిన్‌ని. సో, ఇండోర్స్‌లో ఉన్నప్పుడు గూడా సన్ స్క్రీన్ మిస్ చేయొద్దు. రెగ్యులర్‌గా కొన్ని మంత్స్ సన్ స్క్రీన్ కంటిన్యూస్‌గా అప్లై చేయండి. అప్లై చేసి ట్రై చేయండి. అప్పుడు మీరు మీ స్కిన్‌లో చేంజెస్ డెఫినైట్‌లీ చూస్తారు. సో, సన్ స్క్రీన్ అప్లై చేయనప్పుడు ఎలా ఉందో సన్ స్క్రీన్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ అప్లికేషన్‌తో పాటు రెగ్యులర్‌గా ఫాలో అవుతూ అప్పుడు చేంజెస్ చూడండి మీరు. సో, మీకే తెలుస్తది అప్పుడు డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సన్ స్క్రీన్స్ ఆర్ టాక్సిక్. సో, ఇది కూడా కంప్లీట్‌లీ రాంగ్ అన్నమాట. సో, అలా టాక్సిక్ ఏం గాదు. కొంతమంది అలా అనుకుంటారు కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి టాక్సిన్స్ అని జెప్పేసి. అది గూడా కంప్లీట్‌లీ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ మిత్ వచ్చేసి మేకప్ ప్రొడక్ట్స్‌లో ఎస్‌పీఎఫ్ ఉంటే సెపరేట్‌గా సన్ స్క్రీన్ అవసరం లేదు అని చెప్పేసి అంటారు. బట్ అది కూడా లేదు. సో, మేకప్ ప్రొడక్ట్స్‌లో ఎస్‌పీఎఫ్ కొన్నిట్లో ఉంటది. బట్ అంత మనకి ఎఫెక్టివ్‌గా వర్క్ అవ్వకపోవచ్చు. మీరు నార్మల్‌గా అప్లై చేసుకునే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేకప్ వేసుకోండి. ఈవెన్ దో యువర్ మేకప్ హ్యాస్ ఎస్‌పీఎఫ్ ఇన్ ఇట్. సో, అర్థమైంది గదా! సో, ఇవి మిత్స్ అన్నమాట. ఈ మిత్స్ కూడా క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకొకటి మెయిన్ థింగ్ మర్చిపోయాను. ఏంటంటే వైట్ కాస్ట్ అన్నమాట. సో, వైట్ కాస్ట్ ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇలా సన్ స్క్రీన్ పర్చేస్ చేసినప్పుడు అది పూసుకుంటే మొత్తం వైట్ కాస్ట్ వస్తుంది అని జెప్పేసి ఇంకా సన్ స్క్రీన్ మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ వచ్చేస్తది. సో, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మోస్ట్‌లీ ఇది మీడియం టు డార్కర్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తారు. ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి అంతగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయకపోవచ్చు అలాంటి వాళ్ళు. సో, మీడియం టు డార్కర్ స్కిన్ టోన్స్ ఉన్నవాళ్ళు. సో, వైట్ కాస్ట్ ఎక్కువ కనిపిస్తదనమాట. వైటిష్ ఆర్ గ్రేయిష్‌గా మన ఫేస్ మీద కనిపిస్తది సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు. మినరల్ సన్ స్క్రీన్స్ వల్ల మోస్ట్‌లీ ఈ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేసి ఉండొచ్చు. సో, ఇలా మినరల్ సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు ఎక్కువ వైట్‌గా గాని, గ్రేయిష్‌గా గాని రావడం. సో, ఇది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు. థిక్ ఫార్ములేషన్స్ వల్ల అది బ్లెండ్ చేయడానికే కష్టమవుతది. సో, అది అట్లా వైట్ కాస్ట్‌లా ఫార్మ్ అయిపోతది. సరిగ్గా బ్లెండ్ అవ్వక. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే సన్ స్క్రీన్ అన్నది లేయర్స్‌లో అప్లై చేసుకోండి. సో, నార్మల్‌గా అయినా కూడా లేయర్స్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి సన్ స్క్రీన్ అనేది. ఏంటంటే ఫస్ట్ కొంచెం అమౌంట్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత ఇంకొంచెం అమౌంట్ తీసుకొని సో, లేయర్స్‌గా అప్లై చేసుకోండి. సో, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్‌ని కొంచెం మీరు రెడ్యూస్ చేయొచ్చని అనుకుంటున్నాను. అదర్‌వైస్ యూ కెన్ గో ఫర్ టింటెడ్ సన్ స్క్రీన్. సో, టింటెడ్ సన్ స్క్రీన్స్ వల్ల మనం ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయొచ్చు. థిక్ ఫార్ములేషన్స్ కాకుండా ఇలా జెల్ బేస్డ్ కానీ ఈజీ టు బ్లెండ్ ఇన్విజిబుల్ సన్ స్క్రీన్స్ సో, ఇలాంటివన్నీ మార్కెట్‌లో చాలా చాలా వస్తున్నాయి. సో, అలా ఏమైనా వైట్ కాస్ట్ ప్రాబ్లమ్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే ఇలాంటివంతా ట్రై చేయండి. జెల్ బేస్డ్ కానీ, థిన్ ఫార్ములేషన్స్ ఉండేవి గానీ, లేదా లేయర్స్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో, మొత్తం ఒకేసారి అప్లై చేస్తే ఎలా ఉంటదో, లేయర్స్‌లో అప్లై చేస్తే ఎలా ఉంటదో. సో, ఇదన్నమాట ఈ సన్ స్క్రీన్ ఎపిసోడ్ అంతా. మంచి ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా చాలా ఉంటది. బట్ బేసిక్ థింగ్స్ అంతా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇచ్చానని అనుకుంటున్నాను సన్ స్క్రీన్ గురించి. సో, ఎవరికైనా ఇంకా స్కిన్ కేర్ గురించి, వీటి గురించి అంత ఐడియా లేకపోతే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత బేసిక్స్ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో అసలు స్కిన్ కేర్ స్టార్ట్ చేయని వాళ్ళకి అసలు స్కిన్ కేర్ ఎలా మొదలుపెట్టాలి? సో, ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి? దాని మీద ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. సో, చాలా మంది ఉన్నారని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అసలు స్కిన్ కేర్ స్టార్ట్ చేయకుండా సో, చాలా మందికి దీని మీద నాలెడ్జ్ లేదు అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది కొంచెం కొంచెం. సో, దాని మీద కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను అవన్నీ. సో, ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్. సో, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.